పురుషుడికి లైంగికమైనటువంటి ఆలోచన లేక దీన్ని అకేషనల్ ఇంటర్కోర్స్ అంటాం. నా దగ్గరికి ఒకసారి ఒక కపుల్ వచ్చారు. ఆ అమ్మాయి లేడీ లాయర్. ఆమె తన డైరీ తీసి నా ముందర పెట్టి, సార్ మాకు పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలలో ఈయన ఇన్ని సార్లు మాత్రమే ఈ టైం నుంచి ఈ టైం దాకా శృంగారంలో పాల్గొన్నాడు. ఇట్ ఈస్ అ వెరీ అకేషనల్గా కానీ ఈయన శృంగారం చేయడు, కనుక ఈయనకు ఏం వ్యాధి ఉందో చూడండి అని వచ్చాడు. సామాన్యంగా అబ్బాయిలకు ఒక అవగాహన ఉండాలి. పెళ్ళికి ముందు చిన్నపాటి ట్రైనింగ్ అవసరం. మన దేశంలో అట్లాంటి అవకాశాలు లేవు, కానీ వీలైతే వాళ్ళు కనీసం ఆండ్రాలజిస్ట్నో యూరాలజిస్ట్నో కలిసి ఫిజికల్ గాను సైకలాజికల్ గాను ఆర్ దే కంపాటబుల్, పెళ్లి చేసుకోవడానికి అర్హత ఉందా లేదా చూసుకోవాలి. ఈ బాడీలో ఎవరికైతే బాగా ఒబెసిటీ ఉంటుందో, ఎవరైతే సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేయరో వాళ్లకు టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. టెస్టోస్టెరోన్ కనుక 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువైపోతే కోరికలు కూడా ఉండవు. సో ముందు ఆ కోరికలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, బరువు తగ్గించుకోవాలి. ఒకవేళ హార్మోనల్ ఇవాల్యుయేషన్లో కనుక తేడాలు వస్తే హార్మోన్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. తర్వాత అమ్మాయిల అందాన్ని చూడడం నేర్చుకోవాలి. దీనికి కోరిక రావాలనుకుంటే సంగాత్ సంజాయతే కామహ అంటాడు.